నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ గారు నాకు నేనే పోటీ అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ అని అనుకోవచ్చా? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అది మరీ ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే ఆయన తనని ఎవరితోనూ పోల్చుకోవటం ఇష్టపడలేదు. ఓకే. తనని ఎవరితోనూ పోల్చుకుని వాళ్ళతో నేను పోటీ పడుతున్నాను అని చెప్పుకోవటం మాత్రమే కాదు, తెలుగు సినిమా హీరోలకు సంబంధించి ఇప్పుడు పెద్ద హీరోలందరూ కూడా మార్కెట్ల వేటలో ఉన్నారు. అంటే ఇంతకు ముందు తెలుగు మార్కెట్ వరకు పరిమితం వీళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా మార్కెట్కి వెళుతున్నారు. తర్వాత గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ రేస్లో ఉన్నారు తప్ప ఇంకా స్థిరీకరణలు జరగలేదు. ప్రభాస్ ఒక్కడే స్థిరీకరణ పొందాడు, ఇది పాన్ ఇండియా మార్కెట్లో కనీసం. మిగిలిన వాళ్ళందరూ ప్లేస్మెంట్ కోసం వెతుక్కుంటున్న వాళ్ళే. ఓకే. అందుకని ఇక్కడ పోటీ అనే ప్రసక్తే లేదు. అందుకని కూడా ఆ కాంటెక్స్ట్లో కూడా ఆయన నేను అంటే ఎవరితోనూ పోటీ లేదు అన్న టైప్లో చెప్పాడు ఆయన. నాతో నేనే పోటీ అంటే నేను ఈ రేస్లో నిలబడగలనా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను అనే టోన్లో తీసుకోవాలి దాన్ని. అంతే తప్ప ఎవరికో ఛాలెంజ్గా కాదు. ఎవరి పేరు ప్రస్తావించలేదు ఆయన. నేను ఈ రేస్లో పాల్గొనగలిగే పాత్రలు చేస్తున్నానా లేదా, ఆ రేంజ్ సినిమాలు చేస్తున్నానా లేదా, ఆ రేంజ్ నటన కనబరుస్తున్నానా లేదా అనేది నాతో నేనే పోటీ పడతాను. అంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అని ఒక డైలాగ్ ఉంది, ఓ సినిమా డైలాగు. అంటే నాతో పోటీ పడటం అంత ఈజీ కాదు అనేది ఒక అవతల వాళ్ళకి వార్నింగ్గా కూడా అనుకోవచ్చు దీన్ని. అయితే ఇప్పుడు ప్రచారం జరుగుతోంది, ఎక్కువ వార్నింగ్గా తీసుకుంటున్నారు దీన్ని. ఈ వార్నింగ్గా తీసుకోవటానికి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏమిటి అంటే రామ్ చరణ్కి ఇతనికి ఒక పోటీ ఉంది అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ మెగా ఫ్యాన్స్కి, అలాగే బన్నీ ఫ్యాన్స్కి, అల్లు ఫ్యాన్స్కి మధ్య ఒక వార్ నడుస్తోంది అనేటువంటి ఒక వార్త ఉంది ప్రపంచంలో. అయితే ఇది వార్గా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు. రామ్ చరణ్ అలాగే బన్నీ వీళ్ళిద్దరూ కూడా ఒకే ఏరియాలో ఉన్నారు, నటన అనేటువంటి వృత్తిలో ఉన్నారు. అరవింద్ గారు, చిరంజీవి గారు వేరువేరు రంగాల్లో ఉన్నారు. ఆయన నిర్మాణ రంగంలో ఉన్నాడు, ఈయన నటనా రంగంలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఉన్నతి కోసం ఒకళ్ళు సహకరించుకున్నారు. అంటే అల్లు అరవింద్ గారు అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి గారి సహకారం ఉంది. అలాగే చిరంజీవి మెగా హీరోగా ఎదగటం వెనకాల ఆయన సహకారం కూడా ఉంది. అలా వాళ్ళిద్దరూ ఒకళ్ళ ఉన్నతి కొరకు ఒకళ్ళు సహకరించుకున్నారు. ఎందుకు సహకరించుకోగలిగారు, ఆ వాతావరణం ఎందుకు ఉండింది అంటే వాళ్ళిద్దరూ వేరువేరు రంగాల్లో ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళ పిల్లలు ఒకే రంగంలో ఉన్నారు. ఒకే ఏరియాలో ఉన్నప్పుడు అనివార్యంగా పోటీ ఉంటుంది. పోటీ ఉండదు అనేది భ్రమ. కాబట్టి ఆ రేస్ ఉంది, ఆ రేస్లో ఉన్నారు వాళ్ళు. అందుకని ఆయన కంపారిజన్ లేకుండా చాలా తెలివిగా ఆ మాట అన్నాడు. అంటే నేను ఈ రేస్లో నిలబడగలనా లేదా అనేది రెగ్యులర్గా నన్ను నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి స్థిరీకరణ రాలేదు మార్కెట్లో అని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఎన్టీఆర్ సినిమా, మొన్న దేవర సినిమా ఎంత కలెక్ట్ చేయగలిగింది? 500 కోట్లు దాకా వచ్చింది. అది అంటే ఒక రకంగా హిందీ మార్కెట్ ఓపెన్ కాలేదు సీరియస్గా ఆ సినిమాకి. హిందీ మార్కెట్ నుంచి గనక ఆ సినిమాకి ప్రాపర్ స్పందన ఉండుంటే అది డెఫినెట్గా 700 దాకా వెళ్ళుండేది. కనీసం 700 to 800 దాకా మార్క్ చేయగలిగి ఉండేది. కానీ చేయలేకపోయింది. ఆ లిమిటేషన్ చూడాలి దానికి. ప్రభాస్ సినిమా బాగాలేదు, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సలార్ సినిమాకి కూడా 700 మార్క్ క్రాస్ చేశారు వాళ్ళు. అలాగే కల్కి కూడా వెళ్ళింది అక్కడ దాకా. అయితే అతను ఒక మార్క్ సెట్ చేసి ఉన్నాడు ఆల్రెడీ. ఏది 1500 కోట్లతో బాహుబలి 2 ఉంది ఇంకా నెంబర్ 1 పొజిషన్లోనే. కాబట్టి ప్రతి ఒక్కరికి అది టార్గెట్గా మారింది. ఆ రేస్ నడుస్తోంది అక్కడ. అయితే పుష్పకి తెలుగు మార్కెట్ కంటే కూడా పార్ట్ 1కి హిందీలో రిసెప్షన్ బాగుంది.
హిందీ మార్కెట్లో ఎక్కువ కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. అందుకని ఈ సినిమాకి అంటే పార్ట్ 2కి పుష్ప రూల్కి అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంది ఆల్రెడీ. అందుకని ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ సినిమా ఆ లెవెల్లో ఉండాలి. ఆ లెవెల్లో ఉంటే డెఫినెట్గా రీచ్ అవుతుంది మార్కెట్కి. కాబట్టి నెక్స్ట్ 2 ప్రభాస్ అనే రేసు నడుస్తోంది ఇప్పుడు. అలాగే ప్రభాస్కు పోటీ ఇవ్వాలి ఇప్పుడు. ప్రభాస్కు పోటీ ఇవ్వాలి. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో తెలుగు మార్కెట్ నుంచి వెళ్ళినటువంటి హీరోల్లో అగ్రస్థానం కోసం ఒక పోటీ జరుగుతోంది. ఇప్పుడు ఎవరు నెంబర్ 1 కాదు. నెంబర్ 1 అనేది స్థిరీకరణ జరగాలి. ఇప్పుడు పుష్ప 2తో జరగాలి, రేపు గేమ్ చేంజర్తో జరగాలి. గేమ్ చేంజర్ తర్వాత సినిమాతో కూడా జరుగుతుంది ఆ పోటీ. ఎందుకంటే సుకుమార్తోనే ఉంది రామ్ చరణ్కి ఓకే. నెక్స్ట్ వెంచర్. సో ఈ రేస్ నడుస్తోంది కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, నేను ఎవరికి నేను పోటీ కాదు, నాకెవరూ పోటీ కాదు అని చెప్పాడు. అలా పాజిటివ్గా తీసుకోవాలి తప్ప ఏదో నెగిటివ్ టోన్లోకి తీసుకెళ్ళి వాళ్ళ మధ్య ఘర్షణలు ఉన్నాయి. నిజానికి అది ఘర్షణ కాదు. కానీ ఎందుకు ఘర్షణ కాదు అంటున్నానంటే ఘర్షణ ఉండుంటే ఆయన అంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ మధ్య ఎలక్షన్ టైంలో. అది పొలిటికల్ స్టేట్మెంట్గా అనుకుంటున్నారు కానీ ఆయన ఎక్కడా కూడా ఒక పార్టీ పేరు ప్రస్తావించలేదు. పార్టీ పేరు ప్రస్తావించలేదు, అలాగే ఇంకొక పార్టీని విమర్శించనూ లేదు. ఇతను నా మిత్రుడు, శిల్పారవి నా మిత్రుడు, అతను మంచివాడు, నాకు తెలిసి అతను ఎన్నుకుంటే మీకు కూడా మంచి చేస్తాడు అనే మాట మాత్రమే మాట్లాడాడు తప్ప వైఎస్ఆర్సీపీ గొప్ప పార్టీ అని కానీ లేకపోతే కూటమి పాలన బాగుండదు అని కానీ మాట్లాడలేదు. ఆ లిమిటేషన్ పాటించాడు అతను. అలాగే అరవింద్ గారు పిఠాపురం వెళ్ళాడు. అప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవింద్ గారు తెలుగు నిర్మాతలు అందరితోనూ కలిసి ఆయన్ని కలిశారు. కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది కూడా అరవింద్ గారే. కాబట్టి ఆ ఫ్యామిలీస్ మధ్య అంటే ఒకటి అల్లు బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆ ట్రైలర్లో డైలాగ్ కూడా కనిపించింది, పుష్ప అనేది ఇప్పుడు ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్ అని. దాన్ని దీంతో రిలేట్ చేసుకుంటే గనక అల్లు అనేది ఒక బ్రాండ్గా మార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాన్షియస్గా. చేయటంలో తప్పు ఉందని కూడా నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ప్రవేశించే నాటికే 4 శతదినోత్సవ చిత్రాలు తీసిన నిర్మాత ఆయన అరవింద్ గారు. గీతా ఆర్ట్స్ అనేది అప్పటికే ఎస్టాబ్లిష్డ్. దేవుడే దిగి వస్తే, బంట్రోతు భార్య, బంగారు పథకం, గౌరవం అనే 4 సినిమాలు 100 రోజులు ఆడేసిన సినిమాలకు ప్రొడ్యూసర్ ఆయన. అలా ఆ కోణంలో చూస్తే వీళ్ళకంటే ముందే ఉన్నారు వాళ్ళు. నిజానికి ఆ రోజుల్లో ఒక పుకారు ఉండేది. ఆ పుకారు ఏంటంటే చాలామంది దీన్ని నమ్మేవాళ్ళు కూడా. చిరంజీవి చాలా వ్యూహాత్మకంగా అల్లు రామలింగయ్య గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తద్వారా నెంబర్ 1 అయ్యాడు, లేకపోతే అయి ఉండేవాడు కాదు అని. అలాగే సుమన్ని తొక్కేసి నెంబర్ 1 అయ్యాడు అని 2 పుకార్లు చిరంజీవి మీద రెగ్యులేట్ అయ్యేవి ఆ రోజుల్లో. హీరో సుమన్ అరెస్ట్ అయ్యాడు కదా, ఆ అరెస్ట్ వెనక చిరంజీవి ఉన్నాడు అని ఒక ప్రచారం. అంటే టీ స్టాల్స్ దగ్గర అక్కడ మాట్లాడుకునేవాళ్ళు జనాలు. ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది అది. వాంటెడ్గానే చేశారు అది, యాంటీ చిరంజీవి క్యాంపెయిన్లో భాగంగా. అయితే చిరంజీవి గారే ఒక ఇంటర్వ్యూలో అల్లు రామలింగయ్యని ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఒక వీడియో ఇప్పటికీ ఉంది అది యూట్యూబ్లో. అందులో ఈయన నేరుగా అడిగాడు చిరంజీవి, నేను మీ అల్లుడిని కాకపోయి ఉంటే ఈ స్థానానికి వచ్చి ఉండేవాడిని కాదు అని కొంతమంది అంటారు, నిజమేనా అని అడిగితే, మీకు ప్రతిభ ఉంది కాబట్టి మీరు అయ్యారు, మా అల్లుడు అయినవాడు ప్రతివాడు పెద్దవాడు అవ్వాలని లేదు కదా అన్నాడు ఆయన. అది వాస్తవం. అంటే ప్రతిభ ఉంటేనే రాణిస్తారు. లాంచింగ్కి ఎంత వారసత్వం ఉన్నా కానీ, అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి అయినంత మాత్రాన రమేష్ బాబు సూపర్ స్టార్ కాలేకపోయాడు కదా. మహేష్ బాబులో ఆ ప్రతిభ ఉంది కాబట్టి అతను ముందుకెళ్ళిపోయాడు.
కాబట్టి వారసత్వము లేకపోతే ఒక సపోర్ట్ అనేది 1-2 సినిమాలకి. కానీ ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే ప్రతిభ ఉండాలి. ఆ ప్రతిభ ఉంది కాబట్టి చిరంజీవి నిలదొక్కున్నాడు. ఇప్పుడు అదే సీన్ ఇక్కడ వస్తోంది. అప్పటి చిరంజీవి పరిస్థితుల్లో ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు. ఓకే. అంటే అల్లు సపోర్ట్ వలన చిరంజీవి పెద్దోడయ్యాడు అనే మాట కదా ఆ రోజు వింది 80స్లో. ఇప్పుడు మెగా కాంపౌండ్ వలన అల్లు అర్జున్ పెద్ద హీరో అయ్యాడు అని కదా వస్తుంది. అవును. సో ఈ రెండూ సిమిలరే. ఆ రోజు అది తప్పే, ఈరోజు ఇది తప్పే. ఎవరి ప్రతిభతో వారు ఎదిగారు అంతే. ఇక్కడ వారి సపోర్టా వీరి సపోర్టా అనేది లేదు. అక్కడ వారి కానీ అదే సపోర్ట్ లేదు. రామ్ చరణ్ కి అయితే అలా ఆ పేరు రాదు కదండి. ఏ పేరు? అంటే ఇట్లా తండ్రి వల్ల ఈ స్థాయికి వచ్చాడు అనేసి ఇలా. అటువంటిది ఏం లేదు. కానీ అల్లు అర్జున్ కి మాత్రం అలా వస్తుంది. అలా అంటారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మొన్న మట్కా ఈవెంట్లో ఉమ్. ఆయన వరుణ్ తేజ్ ఒక మాట అన్నాడు. అంటే నా ఎదుగుదలకి సపోర్ట్, అంటే నాకు ఇన్స్పిరేషను, నా ఎదుగుదలకు సహకరించినటువంటి మా ఫ్యామిలీ మెంబర్సు, మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్, వాళ్ళ ఇన్స్పిరేషన్ని కానీ వాళ్ళ తోడ్పాటుని కానీ నేను జీవితాంతం మరవలేను. ఒకవేళ మర్చిపోతే గనక నేను కృతజ్ఞుడిగా మిగులుతాను అన్నాడు ఆయన. అది తన పర్సనల్ లెవెల్లో చేసిన స్టేట్మెంట్. దాన్ని వార్నింగ్ కాల్గా మార్చారు అవును. వ్యాఖ్యాతలు. అవును. మార్చి అల్లు అర్జున్కి వార్నింగ్గా మార్చారు దాన్ని. అవును. అతను ఆ మాట అన్నాడా? అల్లు అర్జున్ ప్రస్తావన కూడా లేదు కదా అక్కడ. అంటే బిట్వీన్ ది లైన్స్ తీసుకుని ఒక కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. అవును. అది ఇప్పుడు జరిగింది, ఎప్పుడూ జరుగుతుంది. మీడియా చేస్తున్న పనే అది. ఒక స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్లో కొంత వాస్తవం ఉండొచ్చు. అది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినంత కాన్ఫ్లిక్ట్ లెవెల్లో ఉండకపోవచ్చు. కానీ ఉన్నట్టుగా ఒక బిల్డప్ నడుస్తుంది అంతే.